హలో. ఏంటన్నా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఒకటి నడుస్తుంది ఏపీలో. ఎంతవరకు కరెక్ట్? ఏమో సోషల్ మీడియాలో నడుస్తున్నది, కానీ అది నిజం కాకపోవచ్చేమో. మేబీ అంటే చేస్తే డిప్యూటీ సీఎం అయితే బాగానే ఉంటుంది లోకేష్. మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటన్నా? పవన్ కళ్యాణ్ సీఎం అవుతే బాగానే ఉంటది. సీఎం పదవి ఇస్తే బాగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ చేయగలుగుతారు, అతనికి ఉంది. డిప్యూటీ సీఎం ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే బాగానే ఉంటుంది. ఓకే, మరి చంద్రబాబు గారికి సెంట్రల్ లో పదవి ఇస్తా అంటున్నారు. మా సెంట్రల్ లో అతనికి ఇస్తా అంటున్నారు. ఏమో మేబీ అంతా సోషల్ మీడియా నడుస్తుంది టాక్. మేబీ కాకపోవచ్చేమో. పవన్ కళ్యాణ్ అయితే అర్హత ఉంది, చేయగలుగుతాడు. పార్టీ స్టార్ట్ అయ్యి అంటే ప్రభుత్వం స్థాపించి 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు కదా. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇలాంటి మార్పులు ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి మార్పులు అంటే ఇప్పుడు మార్పులు అయితే ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు. ఈ టైంలో అనేది కరెక్ట్ కాదు, కానీ పవన్ కళ్యాణ్ అర్హత ఉంది, సీఎం అయ్యే అర్హత ఉంది. మన తిరుపతిలో ఒక ఎమ్మెల్యేనే లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి అడగటం జరిగింది. దాని మీద హైకమాండ్ కూడా కొంచెం సీరియస్ అయ్యారు. ఎవరిని కామెంట్ చేయొద్దు అని చెప్పేసి అంటారు. సో బ్యాక్ ఎండ్ ఎట్లాంటి ఇది లేకుండా ఆయన అలా కామెంట్ చేస్తారంటారా? అంటే అంతా వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి అంటున్నారు. వాళ్ళకైతే అట్లాంటి ఏమీ లేదు లోపల. వాళ్ళ కార్యకర్తలు అయితే చేస్తున్నారు, లోకేష్ బాబునే చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే కొన్ని పార్టీలు ఇటు బీజేపీ కానీ వైసీపీ కానీ డిస్ప్యూట్ చేయడానికి చేశారు, ఇచ్చారు అని చెప్పేసి అంటారు. అది తెలియదు, నిజమో తెలియదు. సో జరిగిన రూమర్స్ అయితే నిజమైతే బాగానే ఉంటుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ.